హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా మనం భగవంతుని ఆశీస్సులు తీసుకుని ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ డివోటీస్. సంక్రాంతి హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాతాజీ. సంక్రాంతి రోజున టైం కి ఇంతమంది జాయిన్ అవటం చాలా చాలా అద్భుతమైన విషయం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. జై జై. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. సో ఈ పొంగల్ మన అందరి జీవితంలో ఇంకా కృష్ణ చైతన్యంలో ఇంకా మనం ముందుకు వెళ్లే విధంగా రాధాకృష్ణులు మన చక్కగా ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనం సెషన్ లోకి అడుగు పెడతామండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. సో ఎవరికైనా కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకోండి. సో పండగ వాతావరణంలో చక్కగా మీ అందరూ ఎంత విధంగా శ్రవణం చేస్తున్నారో నాకు చక్కగా అర్థమవుతుంది. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సంక్రాంతి శుభాకాంక్షలు మా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే హ్యాపీ కృష్ణ సంక్రాంతి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ డివోటీస్. బలదేవ్ జగన్నాథ్ సుభద్రామయ్య की जय. सुदर्शन भगवान की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. वामन देव भगवान की जय. परशुराम भगवान की जय. पंचतत्व की जय. गौर प्रेमानंदे हरि हरि హరి హరి బోల్. హరే కృష్ణ. ప్రార్థనలో ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. కర్మయోగము 3వ అధ్యాయంలో ఉన్నాము. కర్మయోగంలో చివరి సెక్షన్ చాలా అద్భుతమైన సెషన్ లో మనం ఉన్నామండి. సో ఈ రోజు మనం 40-41 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంద్రియాణి మనోబుద్ధిర్ స్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యధిష్టానముచ్యతే ఏతైర్విమోహయతి ఏష జ్ఞానమావృత దేహినం. ఇంద్రియములు మనస్సు బుద్ధి అనునవి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును. ఎవరైనా రీసెర్చ్ చేస్తారండి శ్లోకం? హరే కృష్ణ మాతాజీ నేను చేస్తున్నాను. హరే కృష్ణ చేయండి. ఇంద్రియాణి మనోబుద్ధిర్ అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. థ్యాంక్ యూ మాతాజీ. 4వ శ్లోకం. తస్మాత్రమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. తస్మాత్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. కావున భరత వంశీయుల్లో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహము ద్వారా పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయనట్టి దానిని నశింపజేయుము. హరే కృష్ణ. ఎవరైనా రిసైట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహేహేనం జ్ఞాన విజ్ఞాననాశనం.
దర్శనం. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ ఈ రోజు మనం చాలా అద్భుతమైన సెషన్ లో చక్కగా చర్చించుకుంటున్నాం. ఎందుకంటే ఇది కర్మయోగంలో చాలా అద్భుతమైన సెషన్, చివరి సెషన్ 36వ శ్లోకం నుంచి మనకి సెషన్ స్టార్ట్ అవుతుంది, 43 వరకు ఉంటుంది. సో 36వ శ్లోకంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. దానికి కారణం ఏంటి అంటే, మనం చక్కగా చర్చించుకున్నాం, మీ అందరికి గుర్తు ఉంటే 33 నుంచి 35 శ్లోకాలు చర్చించుకున్నప్పుడు 34వ శ్లోకంలో అర్జునుడికి కృష్ణ భగవానుడు ఒక విషయం చెప్తారు. రాగద్వేషాలనేవి ఆత్మానుభవ మార్గంలో ఆటంకాల్లో ఉంటాయి. సో వాటిని ఏం చేయమన్నారు? వాటిని విధి నియమాలతో నియమించాలయా అని చెప్పారు. సో ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. ఒక్కోసారి ఎంత విధి నియమాలతో మనం అణిచివేసే ప్రయత్నం చేసినా, ఒక్కోసారి ఎవరో బలవంతంగా మనని ఫోర్స్ చేసి పాపకార్యం చేసేటట్టుగా అయినట్టు అవుతుంది. ఎందుకంటే మనం చాలా సార్లు అనుకుంటాం, ఇటువంటి కార్యం ఇంక నేను జన్మలో చేయనని. మళ్ళీ ఎవరో తోసినట్టు ఎందుకు చేస్తున్నాడు జీవుడు అటువంటి కార్యక్రమాలు అని ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. సో ఎంత వద్దనుకున్నా, ఎంత నియమించుకుందాం అనుకున్నా, ఎవరు ఫోర్స్ చేసినట్టు ఎందుకు పాపకర్మలో జీవుడు నియమితుడవుతున్నాడు అని అర్జునుడు చక్కగా 36వ ప్రశ్న అడగటం జరిగింది, 36వ శ్లోకంలో. సో దానికి సమాధానంగా స్వామి 37లో చెప్పారు. ఏమన్నారు? ఆ శత్రువు ఎవరంట? పాప భూయిష్ట శత్రువు ఎవరు? కామము. వింటున్నారు? అది నిత్య వైరి, శాశ్వత శత్రువు. ఎవరైనా శత్రుత్వం ఉంటే కొంతవరకు ఉంటుంది, కొంత వయసు వచ్చిన తర్వాత మర్చిపోతారు, లేకపోతే వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళతో కనెక్షన్ లేకపోయినా, మనం వాళ్ళతో కమ్యూనికేషన్ తీసేసుకున్నా కొంతవరకు ప్రశాంతత అనేది జీవితంలో, అంటే ఒక శత్రువు ఉన్నాడు అన్న ఉంటుంది, కానీ వాడితో మనం డైలీ డే టు డే యాక్టివిటీస్ లో ఇంటరాక్షన్ అవ్వకపోవటం కారణంగా మనకి అంత ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. బట్ ఈ కామం అనేది ఏంటంట? నిత్య వైరి జీవుడికి. అది ఎక్కడున్నా, ఈ 14 లోకాలు ఎక్కడున్నా ఆ జీవుని అది కబలించి వేసే అంత పాప భూయిష్టమైన శత్రు కామం. దాని వల్లేనయ్యా నువ్వు ఎంత నియమించుకుందాం అనుకున్నా నువ్వు కొన్ని మళ్ళీ పాపకర్మలు నియుక్తమవుతున్నావు. సరే, అయితే ఇప్పుడు శత్రువు ఎవరో తెలిసారు. ఆ శత్రువు ఏం చేస్తాడండి? ఓకే, శత్రువు ఉన్నాడు అని చెప్తున్నారు, ఓకే. కొంతమంది శత్రువులు ఉంటారు, బట్ ఏమీ చేయరు. ఒక శత్రువు అన్న హెడ్డింగ్ ఉంటుంది అంతే, బట్ వాళ్ళు ఏమీ చేయరు. మన యొక్క ప్రోగ్రెస్ కానీ ఏమి అటువంటి వాళ్ళకి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ శత్రువు ఎలాంటిదంట? ఏం చేస్తుంది జీవుడికి? జీవుడికి అన్నిటికంటే అత్యున్నతమైన విషయం ఏంటండి? శుద్ధ చైతన్యంతో కలిగి ఉండటం. అటువంటి శుద్ధ చైతన్యాన్ని ఇది ఆవరించేస్తుందంటే ఈ కామం. నిన్న మనం చక్కగా చెప్పారు ప్రభుజీ 38వ శ్లోకంలో, ఆ కామం అనేది జీవుడి యొక్క శుద్ధ చైతన్యాన్ని ఏ విధంగా 3 దశలలో ఆవరింపబడుతుంది కదండి. ఈ 84 లక్షల జీవరాశులు అందరూ కూడా వాళ్ళ యొక్క శుద్ధ చైతన్యాన్ని ఈ కామము ఆవరించి ఉంచుతుంది. సో దీంట్లో కూడా దశలు ఉన్నాయి. హైయెస్ట్ దశ, మీడియం దశ, మరి తక్కువ, అతి అతి తక్కువ స్థాయిలో కవరింపబడి ఉన్నదన్నమాట. సో ఇప్పుడు ఏమని చెప్తున్నారు? పొగ చేత అగ్ని. పొగ చేత అగ్ని అనేది ఏంటి? ధూమేన అవృతే వహ్ని. పొగ చేత అగ్ని కప్పబడ్డం అనేది ఏంటి? అది చాలా తక్కువ లెవెల్లో కామం అనేది ఆవరించి ఉన్నది. ఛాన్సెస్ ఆఫ్ రీకవర్ అవ్వటం చాలా ఎక్కువ స్థితిలో ఉన్నది. సో ఎక్కువగా ఈ స్థితిలో ఉన్న జీవులు ఎవరు? మానవులు కదండి. మానవుల యొక్క చైతన్యం దాదాపుగా ఆ చైతన్యం కలిగి ఉంటారు, కొంచెంగా కప్పబడి ఉంటుంది. ఏ మాత్రం వాళ్ళు సాధన చేస్తే వాళ్ళు చక్కగా మళ్ళీ వాళ్ళ నిజ స్థితిలో పెట్టే అవకాశం ఉన్నది. అది పొగ చేత అగ్ని. ఇంకొకటి ఏమన్నారు? ధూళి చేత అద్దము. ఆదర్శ మలేనచ. ఆదర్శ అంటే అద్దం. అద్దం, ధూళి చేత అద్దం ఏ విధంగా కప్పబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ యొక్క కామం అనేది అది ఆవరింపబడి ఉండటం అనేది మీడియం స్టేజ్ లో ఉన్నది. రికవరీ కూడా మీడియం కదండి. సో దీంట్లో ఎటువంటి జీవరాశులు వస్తారు? పక్షులు, జంతుజాలాలు, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. మూడవది ఏమంటున్నారు? ఉల్బైన ఆవృత గర్భ. ఎలాగైతే ఈ యొక్క మావి చేత గర్భం కదండి, గర్భస్థ శిశువు ఏ విధంగా కప్పబడి ఉంటాడు. సో అక్కడ ఏంటి? ఈ కామం ఆవరింపబడే స్థితి చాలా హైగా ఉన్నది, రికవరీ స్థితి చాలా తక్కువగా ఉంటది. ఎందుకంటే ఆ విధంగా తీవ్రమైన స్థితిలో కామము ఆ జీవుడి యొక్క చైతన్యాన్ని కప్పి ఉంచుతుంది. అటువంటి స్థితిలో ఉండే జీవులు ఎవరు? చెట్లు, ఇవన్నీ కూడా చైతన్యం ఉంటుంది కదండి, బట్ చాలా కప్పబడి ఉంటుంది, చాలా కప్పబడి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా జీవుడి యొక్క చైతన్యాన్ని మధ్యస్థితి, స్టార్టింగ్ స్టేజ్, అల్పస్థితి, మధ్యస్థితి,
అతి అధిక స్థితిలో జీవుడి యొక్క చైతన్యాన్ని ఆ యొక్క కామం అనేది కప్పబడి ఉంచుతుంది అని 38లో చెప్పారు. సో 39లో మళ్ళీ ఏమని చెప్పారు? ఓకే, సరే అయితే ఆవరింపబడుతుంది, సరే అయితే దీన్ని సాటిస్ఫై చేసేద్దామండి. ఇప్పుడు కొంతమంది శత్రువులు, చాణక్య పండిత ఏమంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు, వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళతో మనకు ప్రాబ్లం ఉండదు. వాళ్ళ పేరుకి శత్రువులే, బట్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. రాజనీతిలో చాణక్యుడు ఏమని చెప్తాడు, కొంతమంది శత్రువులు ఉంటారు, కానీ శత్రువుల కింద పరిగణింపబడినప్పటికీ ఆ శత్రువుకి, ఆ రాజుకి నువ్వు సరైన మోతాదులో ధన ధాన్యాలు గాని, నీ యొక్క రాజ్యంలో ఉన్న ఖజానాలో కొంత భాగం గాని కదండి, లేకపోతే వాడు వచ్చినప్పుడల్లా వాడి ముఖస్థితి చేస్తూ ఉంటే వాడితో శత్రుత్వం ఉన్నా లేనట్టే. ఎందుకంటే వాడు ఏం చేయడు. ఎందుకంటే కొంతమంది శత్రువులు వాళ్ళ ముఖస్థుతి కోసమో, లేకపోతే వాళ్ళకి ఏదో ఆశించి ధన రూపేనో, ధాన్య రూపేనో, వస్తు రూపేనో ఆశించి ఉంటారు. అవి ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళకి సైలెంట్ గా ఉంటారు. ఆ శత్రువు అయినప్పటికీ కూడా సైలెంట్ గా పడి ఉంటాడు అలా. కానీ అటువంటిది కాదంట ఈ కామం. సాటిస్ఫై చేసేద్దామా అంటే అవుతుందా? అవ్వదు. ఏమన్నాడు స్వామి ఇక్కడ? జ్ఞానినో నిత్య వైరిన, జ్ఞానవంతుడి యొక్క జీవుడికి శుద్ధ చైతన్యాన్ని అది కప్పి ఉంచుతుంది. అంతేకాకుండా అది నిత్య వైరి. అంతేకాకుండా దాని యొక్క క్వాలిటీ ఇంకొకటి ఏంటి, దుష్పూరేనా, దాన్ని తృప్తి పరచడం అనేది సాధ్యం కాదంట. ఇది ఇంకొక క్యారెక్టరిస్టిక్, ఇంకొక లక్షణం ఏంటి కామంది, ఎంత సంతృప్తి పరుద్దాం అని ఎంత ప్రయత్నించినా అది సంతృప్తి పడదు. అంటే దీన్ని సంతృప్తి పరచడం అనేది ఆప్షనే కాదు. మరి ఏం చేయాలి? శత్రువుని ఎదిరించాలి, జయించాలి. ఆ శత్రువుని మన యొక్క లైన్ లోంచి తీసివేయాలి. ఎందుకంటే ఏ విధంగానూ సాటిస్ఫై అవ్వదు కదండి. ఏదో విధంగా సాటిస్ఫై అయ్యే శత్రువుని సైలెంట్ చేద్దామంటే అయ్యే శత్రువు కాదు అని చెప్తున్నాడు స్వామి. సో ఈ రోజు మనం తెలుసుకునే 40-41లో సో స్వామి ఆ శత్రువుని ఎలా జయించాలి అన్న విషయాలు చెప్తున్నారు. సో మనకి 37, 38, 39లో ఆ శత్రువు ఏ విధంగా జీవుడికి శుద్ధ చైతన్యాన్ని కబలిస్తాడు, ఆ శత్రువు ఎవరు అన్న విషయాలు చెప్తే, స్వామి 40 నుంచి 43లో ఆ శత్రువు నివసించే స్థానాలు ఏమిటి, అలాగే శత్రువుని ఏ విధంగా జయించాలి, ఇన్ని అద్భుతమైన విషయాలు మనకి చెప్తున్నాడు స్వామి. సో ఇప్పుడు మనకి శత్రువు ఎవడో ఉన్నాడని తెలిసింది. జయించాలి అంటే ముందు శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదండి. శత్రువు ఎక్కడున్నాడో తెలియకుండా మనం ఎన్ని ప్లాన్లు వేస్తే ఏం ఉపయోగం కదండి. ఇప్పుడు శత్రువు ఎంత శక్తిమంతుడో తెలిసింది 38, 39లో. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది వాడిని ఏ విధంగానూ సంతృప్తి పరచలేం. ఏం చేయాలి? వాడిని నిరోధించాలి, వాడిని తీసివేయాలి, వాడిని వేళ్లతో సహా తీసివేయాలి. అప్పుడే జీవుడు సుఖంగా శుద్ధ చైతన్యంలో ఉండగలడని తెలిసింది. మరి ఎక్కడుంటాడు వాడు? ఎలాగా వాడిని ఫైండ్ అవుట్ చేయాలి? వాడి స్థానం ఏంటి? వాడు ఏ లొకేషన్ లో స్థిరమై ఉంటాడు అన్న దానికి మనకి 40 శ్లోకంలో స్వామి చెప్తున్నారు. ఆ కామం ఏ విధంగా శత్రువు ఒక పర్సన్ ఒక నివసించే స్థానం ఎలా ఉంటుందో, అలాగే కామం నివసించే స్థానాలు ఏంటంట, ఇంద్రియాని మనోబుద్ధి. ఇంద్రియములు, మనసు, బుద్ధి ఏం చేస్తున్నాయి? జీవుని యొక్క దేహం అందలి అత్యున్నతమైన ముఖ్యమైన స్థానాలను అది ఆక్యుపై చేసి ఉన్నది. అటువంటి ప్రదేశాల్లో చక్కగా కామం అనేది నివాసం ఏర్పరచుకుని ఉన్నది. ఏంటది? ఇంద్రియాలు, మనసు, బుద్ధి. సో ఏం చేస్తుంది? ఈ 3 ప్రదేశాల్లో అది స్థిర నివాసం ఏర్పరచుకుని ఏం చేస్తుంది? అది జీవుడి యొక్క జ్ఞానం ఆవృత్య దేహినం. ఏం చేస్తుంది? జీవుడి యొక్క నిజ జ్ఞానాన్ని అది ఆవరిస్తుందంట, అంటే కప్పి వేస్తుంది. సో ఇక్కడ మనకి ఇంద్రియములు ఫస్ట్ చూద్దాం. ఇంద్రియములు అన్నిటికంటే లోయెస్ట్, అది యొక్క హైరార్కీలో ఇంద్రియములు, మనసు, బుద్ధి కదండి. ఈ జడ దేహం పైన ఫస్ట్ జడదేహం అయితే తర్వాత ఇంద్రియములు, మనసు, బుద్ధి. సో ఎవరైనా ఇప్పుడు కింగ్డమ్, ఒక రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఎంట్రాన్స్ లో ఉన్న భటుల్ని సంహరించేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు అందరికంటే ఎవరు వీక్ వాళ్ళని తీసేస్తే లోపలికి వెళ్ళటం ఈజీ అవుతుంది కదండి. సో అలాగే ఇక్కడ ఇంద్రియములు ఈ యొక్క మనసు, బుద్ధి కంటే శక్తి తక్కువవంతమైనవి. సో ఫస్ట్ వాటిని అటాక్ చేసేస్తే మొత్తం సిస్టమ్ ని కబలించి వేయవచ్చు. సో అందుకనే ఏం చేస్తాయి? ఫస్ట్ ఇంద్రియాలు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి కదండి. సో ఇప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? కళ్ళు, ముక్కు కదండి, నాలుక, స్పర్శ, చెవులు ఏం చేస్తాయి? అవి కళ్ళు ఏదో ఒక సుందరమైన వస్తువు చూస్తుంది, కావాలి చెప్తుంది మనసుకు వెళ్ళి, వావ్ చాలా బాగుంది, ఇది నీకు కావాల్సిందే,
చెవు ఏదో వింటుంది, ఎవరో చెప్తారు అక్కడికి వెళ్ళామండి, అసలు మీరు వెళ్ళాల్సిందే ఆ ప్రదేశానికి, ఎంత బాగుంది జలపాతం, ఎంత బాగుంది, అక్కడ కుందేళ్ళన్నీ ఇరుగుతూ ఉన్నాయి, అక్కడ ఉన్న పుష్పాలు ఎంత సువాసన వస్తున్నాయి, ఎవరో చెప్తున్నారు. లేకపోతే ఇప్పుడు ఎవరో చెప్తారు, ఇప్పుడు అంత పండగ సమయం అందరు సినిమాలకు వెళ్తూ ఉంటారు, ఎవరో ఒక మనకు మా సినిమాకి వెళ్ళాలనే లేదనుకోండి, కానీ ఎవరో వచ్చి చెప్తారు అది ఇలా ఉంది ఇలా ఉంది, ఆ యానిమేషన్ ఇలా ఉంది, మొత్తం చెప్తున్నారు. ఏం చేస్తున్నాం మనం? అంత శ్రవణం చేస్తున్నాం. ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది ఇదంతా? మనసు. ఈ మనసు అనేది ఏంటి? రిపోజిటరీ, స్టోరేజ్ బాక్స్. మొత్తం అన్ని స్టోరేజ్ చేసి ఉంచుతుంది. ఇంద్రియాలు కలెక్ట్ చేసే డేటా అంతా తీసుకుని స్టోర్ హౌస్ లాగా స్టోరేజ్ చేస్తూ ఉంటుంది. ఏదో తినే వస్తువులు, నాలుక ఏదో తినాలి అంటుంది, ఏదో మాట్లాడాలి అంటుంది కదండి, ముక్కు ఏదో వాసన చూస్తున్నది, కావాలి అంటుంది కదండి, చెయ్యి ఏదో స్పర్శ ఏదో శరీరం మీద మెత్తని వస్తువులు ముట్టుకోవాలని ఆశిస్తూ ఉంటుంది. సో అక్కడ ఆ విషయం నీకు లభిస్తుందని తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ 5 ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని వచ్చి మనసుకి ఇస్తాయి. మనం చాలాసార్లు ఉపమానం కూడా చెప్పుకున్నాం. కథోపనిషత్తులో ఉపమానం ఉంది. ఏంటది? ఈ 5 ఇంద్రియాలు 5 గుర్రాలు లాంటివి అయితే మనకున్న ఆ యొక్క చారియట్ కి ఏంటండి? మనసు ఎలాంటిది? తాడు. బుద్ధి ఏమిటి? డ్రైవర్. ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్యాసింజర్. అందులో ఉండే ప్రయాణించే వ్యక్తి. సో ఇప్పుడు 5 గుర్రాలు 5 సైడ్లు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఎలా అవుతుంది? యాక్సిడెంట్స్ అయిపోతాయి. 5 గుర్రాలు 5 సైడ్స్ వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేస్తాడు ఆ డ్రైవర్? ఆ తాళ్లతో వాటిని బంధించి ఉంచుతాడు. ఒకవేళ తాడే లూజ్ అయిపోతుంది, ఆ డ్రైవరే సరిగ్గా లేడు, ఎలా ఉంటుంది అది? డ్రైవర్ సరిగ్గా లేడు, తాడుతో నియంత్రించట్లేదు, ఏమవుతుందండి? ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తాడు అందులో ఉన్న ప్యాసింజర్ కదండి? అధోగతి పాలైపోతాడు. అదే జరుగుతుంది. అందుకని మీరు చూసే ఉంటారు, గుర్రాలకి ఏం చేస్తారు? ఇలా కడతారు, అది ఫ్రంట్ తప్ప ఇంకెటు చూడకుండా ఉండేటట్టుగా. ఎందుకండి? ఇటు ఏదో చూసిందనుకుని ఇటు వెళ్ళిపోతుంది, ఇటు చూస్తే ఇటు వెళ్ళిపోతుంది, దానికి ఫ్రంట్ వరకే కనిపించేలాగా చేస్తారు, మిగతాది ఏది కనిపించకుండా కదండి. అలాగే ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి? అన్ని వెళ్ళి మనసుకు అన్ని చెప్తాయి, అది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. మనం చూస్తాం, మన ఇప్పుడు అందరికి ఆండ్రాయిడ్ ఫోన్లు అన్ని వచ్చేసాయి. ఫోన్లో గ్యాలరీలోకి వెళ్తే చాలా ఫొటోస్ ఉంటాయి కదండి. సో మనం 1 వీక్ క్రితము 1 మంత్ క్రితం ఎక్కడికో వెళ్తాం, ఏదో ప్రదేశానికి వెళ్తాం, ఫొటోస్ తీసుకుంటాం, కొన్ని మెమరీస్ గుర్తుంటాయి కదండి. కొన్ని అవన్నీ తీసుకుంటాం, కొన్ని చాలా విషాదాన్ని ఇస్తాయి, కొన్ని చాలా ఆనందాన్ని ఇస్తాయి. లైఫ్ లాంగ్ ఆ మెమరీస్ ని గుర్తుపెట్టుకుని బతికేయచ్చు ఒకడు. కొన్నిసార్లు కొన్ని మెమరీస్ ఎలా ఉంటాయంటే అవి గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ విషాదంగా అయిపోయే అవకాశం ఉంది. కానీ ఆ ఫోన్లు అన్ని రిపోజిటరీ కదండి. ఇప్పుడు ఫోన్లలో ఇదివరకైతే ఈ జీబీ తక్కువ ఉండేది, ఇప్పుడు చాలా ఎక్కువ జీబీ కదండి. 10 సంవత్సరాల ఫొటోస్ అయినా అందులో స్టోరేజ్ పెట్టేసేయచ్చు. సో ఏమవుతుంది? ఒక్కొక్కటి చూసినప్పుడు ఒక్కొక్క విషయం నీకు ఎలాగైతే గుర్తుకొస్తుంది, అలాగే ఈ మనసు ఇంద్రియాలను సేకరించిన ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి దానికి ఒక్కొక్కటి మళ్ళీ జ్ఞప్తికి వస్తుంది. సడన్ గా ఉంటాం, సడన్ గా ఏదో ఎందుకు గుర్తొస్తుంది? సడన్ గా ఏదో ఏదైతే ఎలాగైతే ఫోన్ లో ఏదో ఒక ఫోటో స్క్రోల్ చేస్తూ చేస్తూ ఎలాగైతే ఒకటి పాపప్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతామో, ఈ మనసు కూడా స్టోరేజ్ బాక్స్ కదా, ఏదో ఒకటి సడన్ గా అలా పాపప్ చేస్తుంది. ఎస్, వాడు నేను తిట్టాడు, మనం అనుకుంటాం, ఓ మేము చాలా భక్తి జీవితంలో ముందుకు వచ్చేసామండి, అసలు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. సడన్ గా ఎవరో ఒకళ్ళు గుర్తు బయటకు ఎదుర్కొంటూ వస్తారు. అప్పుడు మనకి ఎంత ద్వేషం ఉంది, ఇంకా వాళ్ళ పట్ల ఎంత కోపం ఉంది, ఇంకా మన మనసులో వాళ్ళ పట్ల క్షమించరాని విషయాలు ఇంకెన్ని ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? మనసు. ఈ మనసు ఏం చేస్తుంది? అంత స్టోరేజ్ చేస్తుంది. ప్రతిదీ అది మంచిదా చెడుదా ప్రతిదీ స్టోరేజ్ చేసేస్తుంది. చూసిన ప్రతిదీ, విన్న ప్రతిదీ కూడా స్టోరేజ్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫిల్టర్ పెట్టుకోవాలి, ఏది చూడాలి, ఏది వినాలి. లేకపోతే ఏమవుతుందండి? అంతా కూడా స్టోరేజ్ అయిపోయి ఏమవుతుంది? ఆ జీవుడి యొక్క చైతన్యం మీద తర్వాత అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. అందుకనే ఇప్పుడు సీరియల్స్ గానీ, సినిమాలు గానీ ఎందుకు చూడొద్దంటారు? అవేమైనా యాంటీ డివోషనల్ ఏం కాదే, భక్తికి వ్యతిరేకం ఏమీ కాదు. కానీ ఏమవుతుంది? అటువంటివన్నీ చూడటం కారణంగా అక్కడ ఏముంటాయి? ఏదో ఇమాజినేషన్ గా ఉంటాయి. లేకపోతే ఈ భౌతికత్వంలో ఏదో ఆనందం దొరుకుతుందన్నట్టుగా చూపించేట్టుగా ఉంటాయి. అవి కొన్ని ఇంప్రెషన్స్ మన మీద పడటం కారణంగా అవేమవుతాయి?
అవి ఏదో ఒక రోజు మళ్ళీ పాపప్ అయ్యి మన యొక్క చైతన్యాన్ని నాశనం చేస్తాయి. ఒక్కోసారి అవి చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడే నాశనం అయిపోతాయి కదండి. సో దానికి ఎగ్జాంపుల్ అజామిలుడే. అజామిలుడు ఎంత మంచి సంస్కారవంతుడిగా పెరిగినప్పటికీ చూడరాని ఒక దృశ్యం, ఒక వేశ్యని ఒక శూద్రుడు ఆలింగనం చేసుకుంటూ అటువంటి విషయాలు చూడరానిది చూడటం కారణంగా క్షణకాలం ఆ ఇంప్రెషన్స్ మైండ్ లో ఉండిపోవటం కారణంగా ఏమైంది, ఇంటికి వెళ్ళి మంచి అందమైన సంస్కారవంతమైన భార్యను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, ఆ వేషతోనే సంసారం చేశాడు కదండి. 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది అధికమైన సంతానాన్ని కని, ఆ తర్వాత తన పూర్వజన్మ సుకృత కారణంగా భగవంతుడికి ఒక అవకాశం ఇవ్వటం కారణంగా మళ్ళీ విష్ణుదూతల దర్శనం కారణంగా అర్థమవుతుంది తను ఏ విధంగా పడిపోయాడు. కేవలం ఒక దృశ్యాన్ని గాంచడం ద్వారా. అజామినుడికి అప్పుడు ఒక్క దృశ్యమే కనిపించింది అలాగా. ఇప్పుడు మన రోడ్డు మీదకి వెళ్తే, రోడ్డు మీదకి ఎందుకండి, మన అపార్ట్మెంట్ బయటికి దిగితే జనాలు వేసుకున్న వస్త్రాలు ఆలోచిస్తుంటే ఎవరైనా అజామినుడు అయిపోవచ్చు. అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఎంతైనా ఉంది. ఎందుకంటే అజామినుడు చూసిన దృశ్యం ఎక్కడో గానీ కనిపించదు అప్పట్లో. ఇప్పుడు ప్రతి చోట వాల్ పోస్టర్స్ లో, సినిమాస్ లో, యూట్యూబ్ లో ఎక్కడ చూస్తే అక్కడ అటువంటివి కనిపిస్తున్నాయి కదండి. సో ఈ విధంగా ఇంద్రియాలు వాటి మీద ఎప్పుడైతే అటెన్షన్ పెడితే ఏమవుతాయి, అవన్నీ కూడా మనసు స్టోరేజ్ చేస్తుంది. ఒకవేళ ఈ మనసు ఏం చేస్తుంది, డెసిషన్ తీసుకోవాలి, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. సో మనసు కంటే పైన ఉన్న బుద్ధి దగ్గరికి వెళ్తుంది. సో ఆ బుద్ధి అనేది ఎప్పుడైతే ఆధ్యాత్మికత, శాస్త్రాల నుంచి వచ్చిన జ్ఞానంతో కూడి ఉండకపోతే, కేవలం భౌతికపరమైన బుద్ధి అయితే ఏమవుతుందండి, అది కూడా ఈ కామ భావనలో లొంగి ఉంటే వెంటనే మనసు వచ్చినప్పుడు ఓకే, మనసు కొన్ని డీల్స్ తో వచ్చినప్పుడు బుద్ధి ఓకే చేసేసింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు జీవుడికి పతనం అవుతుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ డ్రైవర్ ఆ తాళ్ళని లూజ్ గా వదిలేశాడు, ఆ గుర్రం పరిగెత్తుతోంది. సో దాని స్పీడ్ తగ్గించి పట్టుకోవాలి వాడి తాడు. పట్టుకోకుండా ఆ తాడును కూడా విడిచిపెట్టాడు అనుకోండి, స్లోగా ఏమవుతుంది, ఆ డ్రైవర్ మాటే వినవి, ఇంకా అవి గుర్రాలు వినవు, ఆ తాడు చేతిలో జారిపోతుంది. ఆ డ్రైవర్ ఎటు తీసుకెళ్తాడో తెలియదు. అందులో ఉన్న ప్యాసింజర్, ఆ జీవుడి యొక్క పరిస్థితి ఏమవుతుంది, అధోగతి పాలవుతుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి, మనసు, బుద్ధి ఈ మూడు కలుషితం అయిపోతే జీవుడి యొక్క పరిస్థితి ఏంటి, ఈ యొక్క కామ భావంతో నిండిపోతే ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, ఈ బుద్ధి కూడా ఎప్పుడైతే కామపూర్ణమైన బుద్ధి అయిపోతుందో, ఎటువంటి శుద్ధ చైతన్యం కలిగించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేదో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే, బుద్ధి స్ట్రాంగ్ గా ఉంటే ఆ మనసు నుంచి ఇంద్రియాలని కంట్రోల్ చేయవచ్చు వాడు. ఆ డ్రైవర్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ తాడుని గట్టిగా పట్టుకుని ఆ గుర్రాలను కూడా కంట్రోల్ చేయగలడు. కానీ బుద్ధే సరిగ్గా లేదు, డ్రైవరే సరిగ్గా లేడు, ఏమవుతుంది, ఆ యొక్క ప్యాసింజర్ కి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. అలాగే ఈ కామపూర్ణమైన బుద్ధి వలన ఎవరికి ప్రాబ్లం, జీవుడికి ప్రాబ్లం. జీవుడి యొక్క శుద్ధ చైతన్యం నాశనం అయిపోతుంది. కలుషిత చైతన్యం అవటం కారణంగా వాడు ఏమంటాడు, మిథ్యాహంకార భావనలో ఉంటాడు. మిథ్యాహంకార భావన అంటే ఈ కనిపించే అహంకారం, ఈ కనిపించే దేహమే, ఈ ఆకారమే నేను అనుకునే స్థితిలోకి వచ్చేస్తాడు. ఏమనుకుంటాడు, ఈ దేహం నుంచి వచ్చేవి, ఈ ఇంద్రియాల నుంచి వచ్చే సంతోషం, ఈ మనసు నుంచి వచ్చే సంతోషమే శాశ్వతమైన సంతోషం, ఇదే నా నిజమైన ఆనందానికి కారణం అని దాని వెనకాల వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇది కామం జీవుడికి చేసే పరిస్థితి. ఇంద్రియాల నుంచి స్టార్ట్ చేసి, మనసు, బుద్ధి నుంచి స్టార్ట్ చేసి, జీవుడి యొక్క శుద్ధ చైతన్యాన్ని కలుషితం చేసి, తన నిజమైన అహంకారం నుంచి మిథ్యాహంకార స్థితికి, ఒక భ్రాంతిమయ స్థితికి తీసుకుని వెళ్ళి, తానే యజమాని కానీ తానే ఈ దేహం నుంచి వచ్చేదే ప్రతిదీ అనేటువంటి స్థితికి తీసుకుని వచ్చి జీవుణ్ణి పతనం చేస్తుంది. సో అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద్ గారు, చక్కగా చెప్పారు. ఆ జీవుడి యొక్క భ్రాంతిమయ స్థితిలో వాడు తన యొక్క నిజస్థితిని తెలుసుకోలేడు. నిజస్థితి ఏంటి, జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. జీవుడి యొక్క నిజ స్వరూపం ఏమిటి, కృష్ణుడి యొక్క నిత్య సేవకుడు. ఈ విషయాన్ని తనకి అవగతం అవ్వకుండా చేస్తుంది ఈ కామం. సో శ్రీమద్ భాగవతంలో ఉన్న అద్భుతమైన శ్లోకం ఇక్కడ ప్రభుపాద్ గారు ఈ యొక్క 40వ శ్లోకం భాష్యంలో పెట్టారు.
ఏమంటున్నారు? యస్మార్త బుద్ధి కునపే త్రిధాతుకే స్వదీహ కలత్రాదిషు భౌమైచ్చతి యతీర్ధ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనేష్వభిజ్ఞేషు సయేవ కుఖరః. ఏమంటున్నారు? యస్మాత్మ బుద్ధి కునపే త్రిధాతుకే, త్రిధాతులతో తయారు చేయబడిందంట. ఏంటండి త్రిధాతులు అంటే ఏంటి? దేంతో తయారు చేయబడింది మన శరీరం? త్రిధాతులు అంటే ఏంటి? ఏంటి ఆ మూడు? మనస్సు బుద్ధి అహంకారం సూక్ష్మ శరీరం. కాదు. సో ఎవరు చెప్తారు? నేను క్లాప్ చేస్తాను వాళ్ళ కోసం ఈరోజు. బుద్ధి, మనస్సు, అహంకారం మాతాజీ. లేదు, అంత ఆధ్యాత్మికం. సత్వరజో తమో గుణాలు మాతాజీ. మీ అందరూ భక్తులు అయిపోయారబ్బా. ఏది అడిగినా మీరు భక్తి సంబంధించిన ఆన్సర్స్ ఇస్తున్నారు. త్రిధాతువులు ఏంటి? సాత్విక రజో తమస్ గుణాలు. మాంసము, నెత్తురు, నీరు భూమి కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకొని చాలా ఆనందంగా ఉంది. ఏంటి త్రిధాతువులు ఏంటి? భూమి, నీరు భూమి కాదు. సో మీరు రోజు రోజు చక్కగా కృష్ణ చైతన్యం గురించి విని మీకు ఏ క్వశ్చన్ అడిగినా అవే ఆన్సర్స్ వస్తున్నాయి. చాలా మంచి విషయం లేండి, కానీ సమాధానం కరెక్ట్ గా వస్తే ఇంకా బాగుంటుంది. ఏంటి త్రిధాతులు? చర్మము, బ్లడ్. ఎవరు ఆయుర్వేదిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు లేరా? మాతాజీ రక్తము. ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే చెప్పేసేవారు. ఆయుర్వేదిక్ డాక్టర్లు ఏట్ల గురించి మాట్లాడతారు? మాతాజీ వండర్ఫుల్ వండర్ఫుల్. కఫ వాత పిత్త, అవి త్రిధాతులు. థ్యాంక్ యూ. సో అందరు చక్కగా అలర్ట్ అయ్యారు. బట్ ఇది త్రిధాతులు అంటే ఏంటి? కఫ వాత పిత్తములు. సో వీటితో తయారు చేయబడింది జడదేహం కదండి. అదే చెప్తాను శ్రీమద్ భాగవతం. యస్మాత్ బుద్ధి కునపే త్రిధాతుకే. కునపే అంటే శవం లాంటి దేహం. ఎందుకనండి? ఎందుకంటే జీవుడు లేకపోతే ఎటువంటిది చైతన్యం ఉండదు, జడదేహం ఇది. అటువంటి కునపే, అటువంటి దేహం ఏమనుకుంటాడంట వాడు? అటువంటి దేహమే తను అనుకుంటాడంట జీవుడు. ఎప్పుడు? ఈ మిథ్యాహంకార భావనలో ఉన్నప్పుడు, యస్మార్థ బుద్ధి. సో అటువంటి అప్పుడు ఏమనుకుంటాడు? అలా అనుకుంటాడు. ఇంకేమనుకుంటాడు వాడు? స్వది కలత్రాదిషు. కలత్ర అంటే భార్య, అలాగే పిల్లలు, భార్యతో వచ్చిన బాంధవ్యాలన్నీ కూడా, అంటే పిల్లలు, మళ్ళీ పిల్లలు అన్ని కూడా భార్యతో వచ్చిన కలత్రాదిషు మొత్తం సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు స్వదీహ. స్వదీహ అంటే వాళ్ళు వాళ్ళు నాతో శాశ్వతంగా ఉంటారు. వాళ్ళే శాశ్వతం, వాళ్ళకి నేను, నాకు వాళ్ళు అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళకి ఏదైనా వస్తే నేను కాపాడతా, నాకేదైనా వస్తే వాళ్ళు కాపాడతారు, వాళ్ళే నా స్ట్రెంగ్త్ అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళకి నేను స్ట్రెంగ్త్, నాకు వాళ్ళు స్ట్రెంగ్త్ అని అనుకుంటూ ఉంటాడు. ఇంకోటి ఏమంటున్నారు? భౌమ ఇచ్చతి. భౌమ ఇచ్చతి అంటే ఏదైతే వాళ్ళ యొక్క పుట్టిన స్థలం, జన్మభూమి, అది పూజాస్థానం కింద వాళ్ళు అనుకుంటారు. కేవలం పూజాస్థానం కింద అనుకోకూడదు. అక్కడ ఉన్నప్పుడు ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కేవలం అనుకుంటే ఏమవుతుంది? ఇంకా ఏమని చెప్తున్నారు? యతీర్థ బుద్ధి సలిలేన కర్హచిత్. యతీర్థ బుద్ధి ఏమనుకుంటారంట? తీర్థస్థానాలకి వెళ్ళినప్పుడు కేవలం అక్కడ ఉన్న పవిత్ర జలం వాళ్ళు స్నానం ఆచరించడం కోసమే అనుకుంటారంట. కానీ తీర్థస్థానాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి వాడు? అక్కడ ఉన్న సాధు పురుషుల సాంగత్యం తీసుకోవాలి కదండి. ఎప్పుడైనా ఏ పుణ్యక్షేత్రమైనా తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్న సాధువులను ఆశ్రయించాలి, వాళ్ళకి సేవ చేయాలి, అక్కడ తీర్థస్థానానికి సేవ చేయాలి. అంతేగాని ఓకేనండి ఇక్కడికి వెళ్తే పాపాలన్నీ పోతే ఒకసారి మునిగి వచ్చేస్తా, అంతే అయిపోయింది అని అనుకుంటే, కేవలం అలా అనుకుంటే ఏమంటున్నారో చూద్దాం. శ్రీమద్ భాగవత ప్రకారం ఏమంటున్నారు? జనేష్వ విఘ్నేషు సయేవ గోకరహ. అటువంటి వాడిని ఏమంటారంట? గోకరహ. గో అంటే ఆవు, కర అంటే గార్ధవం. గార్ధవం అంటే సంస్కృతి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది, కానీ గార్ధవం అంటే ఏంటంటే గాడిద. వాడు ఎటువంటి వాడితో భావించబడతాడంట? గోవు కింద గాని గాడిద కింద గాని భావించబడతాడు. సో ఒక్కొక్కసారి చెప్తున్నాను, ఏమనుకున్నారు? వాడి దేహమే తాను ఆత్మ అనుకున్నా, దేహం సంబంధించిన వాళ్ళే శాశ్వతం అనుకున్నా,
అంటే ఇప్పుడు ఈ దేహంతో సంబంధించిన వాళ్ళు ఈ దేహం ఉన్నంత వరకే ఉంటారు కదండి. నెక్స్ట్ దేహం మనకి పొందినప్పుడు వీళ్ళెవరు మనతో ఉండరు. ఇంతకు ముందు మనం ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నామో, ఏ దేహంలో ఉన్నాము, మానవ దేహంలో ఉన్నాము, పశు దేహంలో ఉన్నాము, ఇక్కడ ఉన్నామో తెలియదు. ఇప్పుడు ఆ రిలేషన్స్ మనకేం గుర్తులేవే. కానీ జీవుడు ఎలా ఉంటాడు? ఈ కామభావనలో, మిథ్యాహంకార భావన ఉన్నప్పుడు వీళ్ళు శాశ్వతులు, ఎప్పటికీ కూడా శాశ్వతులు అనుకుంటాడు. అసలు దేహమే శాశ్వతం కాదు. దేహం శాశ్వతం అనుకుంటాడు, దేహంతో వాళ్ళు శాశ్వతం అనుకుంటాడు. తీర్థస్థానాలు కేవలం స్నానం ఆచరించడానికి వెళ్ళేవాడు కదండి. ఇటువంటి వాడిని ఏమంటుంది శ్రీమద్ భాగవతం? గోకరహ, గోవు లేదా గాడితో సమానం వాడు అని చక్కగా అంటుంది. అంతేకాదు ఈవెన్ బృహస్పతి సంహితలో కూడా ఒక చక్కగా ఇవ్వబడింది. అజ్ఞాత భగవద్ ధర్మ మంత్ర విజ్ఞాన సంవిద నరాస్తే గోకరాజ్ఞేయ అపి భూపాల వందితా. ఎవరైనా వేద మంత్రాల్లో బాగా నిష్ణాతులైనప్పటికీ భూపాల వందితులు అంటే పెద్ద పెద్ద భూస్వాములు అయిపోయి చాలా జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా వాడికి మంత్ర విజ్ఞాన సంహిత నరాస్తే గోకరాజ్ఞేయ, భగవద్ భక్తికి సంబంధించిన నియమాలు గనక వాడికి తెలిసి పాటించకపోతే వాడు ఏంటంట గోకరహ, గోలు గాడిదలు అనేది తెలియబడుతుందని చెప్పి మన బృహస్పతి సంహితలో కూడా చెప్పబడింది. సో మరి ఎలా అండి? సో ఇందులో కూడా 3 రకాల శ్రేణుల కింద ఉంటారని శాస్త్రం చెప్తోంది జీవులందరినీ కనుక డివైడ్ చేస్తే. సో తృతీయ శ్రేణి, అన్నిటికంటే తక్కువ శ్రేణి వాళ్ళు ఈ గోకరహ, వాళ్ళని గోవులతో గాడిదలతో తెలియ చెప్తూ ఉంటారు. మరి ద్వితీయ శ్రేణి, వీళ్ళకంటే కొంచెం ఉత్తమ శ్రేణి ద్వితీయ శ్రేణి ఎవరండి? ద్వితీయ శ్రేణి ఎవరంటే గనక భగవంతుని భక్తి ఎలా చేయాలి అని ఒక సాధువుని ఆశ్రయించి తెలుసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా దేహం పట్ల, కుటుంబం పట్ల, కుటుంబ బాంధవ్యాల పట్ల ఇంకా ఆసక్తి ఉన్నది. అంటే వాళ్ళు ఇంకా పరిపూర్ణ వైష్ణవులు అవ్వలేదు, అపరిపూర్ణ వైష్ణవులు. బట్ యాక్చువల్ వాళ్ళు పరిపూర్ణ వైష్ణవులు అయ్యే పద్ధతిలో ఉన్నారు. వాళ్ళ ద్వితీయ శ్రేణి. ఇటువంటి వాళ్ళని గోకరహ అని పిలవరు వాళ్ళని కదండి. ఈ యొక్క మూడ గోవు మొండి గాడిద కింద వాళ్ళు పరిగణింపబడరు. ఇంకా ప్రథమ శ్రేణి వాళ్ళు ఉన్నారు. ప్రథమ శ్రేణి వాళ్ళు ఎవరు? ఈ భగవంతుని భక్తికి సంబంధించిన విధి నియమాలు పాటిస్తూ శుద్ధ చైతన్యంలో నెలకొని ఉన్నవారు. అంటే 100% ఈ కామభావం నుంచి బయటపడిన వారు. వాళ్ళు శుద్ధ భక్తులు, వాళ్ళు ప్రథమ శ్రేణి భక్తులు కదండి. సో ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, ఈ 3 విధాలుగా ఆ జనులు విభజింపబడతారు. కానీ అట్లీస్ట్ మనం ద్వితీయ శ్రేణి నుంచి ప్రథమ శ్రేణికి వచ్చే ఆ స్థితిలో మనం నెలకొని ఉండాలి. ఏదో ఒక రోజు ప్రథమ శ్రేణికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది చేయాలంటే ఏం చేయాలి? మనం చక్కగా ఈ యొక్క కామాన్ని ఎదిరించగలగాలి కదండి. సో కామ నివాస స్థానాలు తెలిసాయి. ఇప్పుడు ఎలా ఎదిరించాలి అన్నది 41 నుంచి 43 వరకు స్వామి చెప్తాడు. సో ఈ రోజు మనం 41 ఒకరు చెప్పుకుందాం. రేపు 42, 43లో ఇంకా ఏం చెప్పాడు స్వామి ఎదిరించాలంటే, ఈ కామాన్ని జయించాలంటే అన్న విషయాలు తెలుసుకుందాం. సో 41లో స్వామి ఏం చెప్తున్నాడు? తస్మాత్వం ఇంద్రియాన్యాదో నియమ్య భరతర్షభ. ఓ భరతర్షభ, ఓ భరత వంశీయుల్లో శ్రేష్ఠుడమైన అర్జున ఏమంటున్నారు? సొల్యూషన్ ఏంటి ఈ కామాన్ని జయించడానికి? తస్మాత్మ ఇంద్రియాన్యాదో నియమ్య, నియమించమంటున్నాడు. ఎవరిని? ఇంద్రియాన్ని, ఇంద్రియాలను నియమించమంటున్నాడు. సో మొట్టమొదటి ఏం చేయమంటున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఈ కామాన్ని అర్జి పెట్టేయాలి, అదుపు చేసేయాలి. ఎక్కడ? ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెస్తున్నాయో అక్కడే విడిచిపెట్టేయాలి, అక్కడే దాన్ని నియమించాలి. అంటే ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. లేకపోతే ఏం చేస్తుందంట అది? పాపాన్నం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అది ఏం చేస్తుందంటే ఒకవేళ దాన్ని వదిలిపెట్టేస్తే జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞానము మరియు విజ్ఞానాన్ని నాశనం చేయగలదంట ఈ యొక్క కామం. అది ఎటువంటిది? పాపాబ్నం, గొప్ప పాప చిహ్నం ఆ కామం అనేది అని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా జ్ఞానం అంటే ఏంటి, ఆ విజ్ఞానం అంటే ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు స్వామి అన్న విషయాన్ని చెప్తున్నారు. సో జ్ఞానం అంటే ఏంటి? ఏదైతే ఈ యొక్క భౌతిక కనిపించే ఈ దేహం కాదు, మనం ఆత్మస్వరూపులం. ఇది జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం. మరి విజ్ఞానం ఏమిటి? అనుభవపూర్వకమైన జ్ఞానం. ఏ విధంగా అనుభవపూర్వకంలోకి వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క దేహం కాదు ఆత్మ అని తెలిసిన తర్వాత చేయాల్సిన పని ఎందుకు చేయాలో తెలిసినప్పుడు, అంటే నీ యొక్క జ్ఞానం కరెక్ట్ గా అర్థమయ్యి ఆచరణాత్మకం అవుతున్నప్పుడు,
ఎలా ఆచరణాత్మకం అవుతుంది? ఓకే, నువ్వు దేహం కాదు ఆత్మ. సరే, ఈ ఆత్మ ఎవరు? భగవంతుని యొక్క నిత్యాంశ. మరి నిత్యాంశ యొక్క ధర్మం ఏమిటి? ప్రతి ఒక్కదానికి ఒక ధర్మం ఉంటుంది. పంచదారకి తీపిగా ఉండటం, ఉప్పుకి ఆ ఉప్పుతనం కలిగి ఉండటం కదండి. అలాగే ఈ యొక్క ఆత్మ యొక్క ధర్మం ఏంటి? భగవంతుని యొక్క సేవ. ఇది తెలుసుకోవటం, అది విజ్ఞానం. సో ఎప్పుడైతే ఈ కామాన్ని గనక మనం అణిచివేయకపోతే, స్టార్టింగ్ స్టేజ్ లో నుంచి ఇంద్రియాలను అదుపు చేస్తూ ఉండకపోతే ఏమవుతుంది? జ్ఞాన విజ్ఞాన నాశనం. జీవుడు యొక్క జ్ఞానాన్ని, అలాగే ఆజ్ఞానమో భావం అంటే ఏంటి? ఈ యొక్క విజ్ఞానాన్ని కూడా అది నాశనం చేస్తుంది. సో ఈ యొక్క జ్ఞానం ఎలా తెలుస్తుంది? భగవంతుని ద్వారా తెలుసుకోవాలి, అయితే భగవంతుని యొక్క ప్రతినిధి ద్వారా తెలుసుకోవాలి కదండి. సో మనకి శ్రీమద్ భాగవతానికి ప్రభుపాద్ గారు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 9వ అధ్యాయం 31వ శ్లోకం చెప్తున్నారు. సో ఈ శ్లోకం ఎప్పుడు మాట్లాడతాడు స్వామి? చక్కగా ఎప్పుడైతే బ్రహ్మదేవుడు భగవంతుని గురించి, భగవంతుని యొక్క మాయ గురించి, భగవంతుని వివిధ రూపాల గురించి కదండి అడిగినప్పుడు, భగవంతుడు చతుర్శ్లోకి భాగవతం, శ్రీమద్ భాగవతం, చతుర్శ్లోకి శ్రీమద్ భాగవతం ఎవరికైనా గుర్తుందా? చతుర్శ్లోకి శ్రీమద్ భాగవత శ్లోక నెంబర్లు 9, 10, 11, 8, 9, 10, 11 శ్రీమద్ భాగవతం, శ్రీమద్ భాగవతం సెకండ్ క్యాంటో, సెకండ్ కంటో, 9th chapter 33, 9th 34, chapter. 35. 9th chapter 33, 34, 34, 35, 36. 36 కదండి. ఆ 4 శ్లోకాలు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది చతుర్శ్లోకి భాగవతం. 4 శ్లోకాలు చెప్పే ముందు ఆ 4 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడో స్వామి ఈ యొక్క 2వ స్కందం 9వ అధ్యాయం 31వ శ్లోకంలో చెప్తాడు స్వామి. ఏమంటున్నాడు? జ్ఞానం పరమ గుహ్యమ్మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహనగత్యమయ. ఏమంటున్నారు? భగవంతుడు చెప్తున్నాడు, శాస్త్రాలు నా గురించి సంబంధించిన జ్ఞానం చాలా పరమ గుహ్యమైనది. ఏమంటున్నారు ఆయన? పరమ గుహ్యమే, నాకు సంబంధించిన జ్ఞానం, జీవుడికి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం చాలా గుహ్యమైనది. ఏమంటున్నారు? సరహస్యం తదంగంచ. అటువంటి అద్భుతమైన రహస్యం ఏంటండి? ప్రేమ భక్తిలో పొందటం స్వామి పట్ల. దాన్ని పొందాలంటే ఏం చేయాలి? తదంగంచ, తదంగం అంగం ఏంటది? సాధన భక్తి. ఈ సాధన భక్తి అనే యొక్క అవసరమైన అంగం ఏంటది? భక్తి యోగం. భక్తి యోగం ద్వారా ఈ సాధన భక్తి అనేది చేయటం అనేది చాలా అవసరమయ్యా అని చక్కగా స్వామి చెప్పాడు కదండి. సో అక్కడ స్వామి చక్కగా బ్రహ్మదేవుడికి యొక్క చతుర్శ్లోకి భాగవత జ్ఞానాన్ని ఇచ్చాడు. అదే జ్ఞానాన్ని భగవంతుడు దేవాది దేవుడు ఇక్కడ భగవద్గీతలో కూడా ఇచ్చాడు మనకి కదండి. ఎలా చెప్పాడు స్వామి? జీవుడికి భగవంతుడికి కొన్ని సంబంధాన్ని చక్కగా చెప్పాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనసస్థాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఏమన్నాడు స్వామి? నా యొక్క అంశాలు వీళ్ళందరూ కూడా, కానీ ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చేయాలన్న కారణంతో ఏం చేస్తున్నారు? మనసస్థాని ఇంద్రియాన్ని, మనసుతో కలిపి 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ గావిస్తున్నాడు. సో భగవంతుడి యొక్క మన నిత్య అంశలం కదండి. చాలా మంది మాయావాదులు, నిరాకారవాదులు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏమంటారు? జీవుడు వ్యక్తమైనప్పుడు, ఈ బద్ధ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమేనండి ఈ ఇండివిజువల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ముక్త స్థితిలో తనకి ఈ యొక్క ఇండివిజువాలిటీ అనేది ఉండదు, కలిసిపోతారని చెప్తూ ఉంటారు. కానీ స్వామి క్లియర్ గా చెప్తున్నాడు, జీవభూత సనాతన, సనాతనుడు, వాడు శాశ్వతుడు, ఎప్పటికీ ఉంటాడు. బద్ధ స్థితిలో ఎలాగైతే వేరుగా ఉంటాడో ముక్త స్థితిలో కూడా వేరుగానే ఉంటాడు. బద్ధ స్థితిలో ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. ముక్త స్థితిలో ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వామితో నిత్యంగా సేవలు చేస్తూ ఉంటాడు. కానీ వాడు శాశ్వతుడు కదండి. వాడికి ఎప్పుడు ఒకసారి ఎగ్జిబిట్ అవటం, మళ్ళీ పాడైపోవటం, నాశనం అయిపోవటం అనేది ఏమి ఉండదు. ఏమవుతుంది మరి వాడికి? ఈ 6 ఇంద్రియంతో, మనసుతో కూడిన 6 ఇంద్రియంతో తీవ్ర సంఘర్షణ కావిస్తూ ఉంటాడు. మనం చెప్పుకున్నాం భగవంతుని యొక్క 2 విస్తారములు ఉంటాయి, ప్రధాన విస్తారములు, అప్రధాన విస్తారములు. ప్రధాన విస్తారములు అంటే ఏంటి? స్వామి యొక్క స్వీయ అంశలు. ఎవరు? విష్ణు తత్వములు. ఇంకొకటి ఏంటి? అప్రధాన విస్తారములు అంటే ఎవరు? విభిన్న శక్తి. ఎవరు? యొక్క జీవుడు, తటస్థ శక్తిలో ఉన్న జీవుడు.
సో ఈ జీవుడు కూడా భగవంతుని యొక్క అంశ కారణంగా భగవంతుని యొక్క లక్షణాలు ఉంటాయి, కానీ చాలా మైన్యూట్, చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉంటాయి కదండి. సో జీవుడు అందుకని ఎప్పుడైతే తన నిచ్చిన స్వతంత్రాన్ని వినియోగించుకుని చక్కగా భగవంతుని యొక్క సేవలో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వామితో పాటు సుఖంగా ఉంటాడు. ఎప్పుడైతే తనకి ఇచ్చిన చిన్నపాటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో పడి భౌతిక ప్రపంచం మీద అంటే ఈ మాయాశక్తి ఆధ్వర్యంలో రకరకాల పనిష్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మళ్ళీ స్వామి సైడ్ వెళ్తాడో, స్వామి సైడ్ ముఖం పెట్టి స్వామి నన్ను రక్షించు, నీ శరణాగతుని అంటాడో, అప్పుడే ఈ ప్రకృతి నుంచి విడిపడే అవకాశం ఉన్నది. సో మరి ఈ ప్రకృతి సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ కామం అనేది ఎలా వచ్చిందని చెప్పాడు స్వామి? రజోగుణ సముద్భవం. ఎప్పుడైతే రజోగుణంతో సంపర్కం కలిగినప్పుడు ఏమవుతుందండి? భగవంతుని పట్ల ఉన్న ప్రేమ భావన కామ భావనగా జీవుల్లో వస్తుంది. ఇదేదైనా భగవంతుడి దగ్గర నుంచే రావాలి. అటువంటిది కామం అనేది కూడా భగవంతుడి దగ్గర నుంచి ఆధారం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇది ప్రేమ భావనలో ఉంటే భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు అది రిఫ్లెక్షన్ కదండి, కామ భావన అవుతుంది. ఈ యొక్క ప్రేమ భావనలో భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరిచే కార్యక్రమంలో జీవుడు ఉంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో అదే ప్రేమ భావన కలుషితం అవటం కారణంగా చైతన్యం కామ భావనగా అవటం కారణంగా తన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే మరి ఏం చేయాలి? మళ్ళీ తన నిజస్థితి, ఈ బద్ధ స్థితి నుంచి నిజస్థితిలోకి పెట్టబడాలి అంటే మళ్ళీ ఏం చేయాలి? ఏదైతే ఇంద్రియాలు మన ఇంద్రియ తృప్తి కోసం వాడుకుంటున్నామో అవి స్వామి యొక్క ఇంద్రియ తృప్తి కోసం వాడితే ఏమవుతుందండి? వాడికి ఉన్న ఆ రోగ స్థితి నుంచి బయటపడి మళ్ళీ నిజ స్థితిలో పెట్టబడతాడు. ఇదే సొల్యూషన్ అని చక్కగా మనకి అన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. మనకి నారద పంచరాత్రంలో చెప్పిన విషయాన్ని భక్తి రసామృత సింధులో రూప గోస్వామి గారు చక్కగా ఈ అద్భుతమైన విషయాన్ని చెప్తారు. ఏమి చేస్తే ఈ యొక్క మళ్ళీ కామభావం నుంచి ఈ భౌతిక జీవితంలో ఈ యొక్క దేహానికి సంబంధించిన డిజిగ్నేషన్ నుంచి, గుర్తింపు నుంచి జీవుడు విముక్తుడవుతాడన్న విషయాన్ని ఏం చేయమంటున్నారు? నారద పంచరాత్రులు ఏం చెప్పబడింది? భక్తి రసామృత ఇందులో రూప గోస్వామి దేని రికమెండ్ చేశారంటే భక్తితో సేవ చేయమన్నారు. సో దాని మీనింగే మనకి చెప్పారు, అది మనం తెలుసుకుందాం. ఏమిటంట? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఏంటంటే భక్తి అంటే మీనింగ్ ఏంటి? భగవంతునికి మన ఇంద్రియాలన్నిటిని కూడా భగవంతుని యొక్క సేవలో వినియోగించటం. అలా అయితే 2 ఎఫెక్ట్స్ వస్తాయంట. ఏంటి ఆ ఎఫెక్ట్లు? ఒకటేంటి? సర్వోపాధి వినిర్ముక్తం. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క జీవుడు తప్పుగా తనకి తను ఐడెంటిఫై చేసుకుంటున్నాడో అటువంటి డిజిగ్నేషన్ నుంచి బయటపడతాడు. ఏమనుకుంటున్నాం మనం ఈ దేహంతో ఉన్నప్పుడు? ఓకే, నేను స్త్రీ, లేకపోతే నేను పురుషుడు, లేకపోతే నేను అమెరికన్, లేకపోతే నేను ఇండియన్ కదండి, లేకపోతే నేను ఉన్నవాడిని, లేకపోతే బ్రాహ్మణ్ణి, క్షత్రియుణ్ణి, లేకపోతే నేను చాలా తక్కువ వయసు, అధిక వయసులో చాలా అందగాన్ని, లేకపోతే అందం లేదు, ఇలా రకరకాలుగా ఈ దేహానికి సంబంధించిన ఒక డిజిగ్నేషన్ పెట్టుకుంటున్నాం. వాటి నుంచి విముక్తి వస్తుంది ఒకటి. రెండవది ఏంటి? తత్పరత్వేన నిర్మలం. ఏమవుతాయంట? మన యొక్క సెన్సెస్, ఇంద్రియములు పవిత్రీకరణ చెందుతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు పవిత్రీకరణ చెందుతాయో అప్పుడు ఈ కామభావం నుంచి మనకి జీవుడికి విముక్తి కలుగుతుంది. సో మరి ప్రహ్లాద్ మహారాజు ఈ భక్తి ఎప్పటి నుంచి పాటించమన్నారు? ఎవరికైనా గుర్తుందా? ఎప్పుడైనా చేయవచ్చా అండి? దానికి ఏదైనా చెప్పారా? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి. కౌమార తాచరిత్ ప్రాజ్ఞో. కౌమారం నుంచి 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా భక్తి ఆచరించాలి కదండి. సరే, అయితే ఇప్పుడు మరి మా 30 ఏళ్ళు వచ్చాయండి, 40 ఏళ్ళు వచ్చాయి, మేము డిస్క్వాలిఫైడా? ఇప్పుడు మనకి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఐఏఎస్, ఐపీఎస్, అటువంటి వాటికి అవ్వాలంటే ఒక ఏజ్ లిమిట్ తర్వాత ఇంకా నాట్ క్వాలిఫైడ్. నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా బట్ నాట్ క్వాలిఫైడ్ అంటారు. కానీ భక్తికి అటువంటిది లేదండి. ఇంకా నేను 1 ఇయర్ నుంచి లేదా గర్భంలో ఉన్నప్పటి నుంచి చేస్తానన్నా క్వాలిఫికేషన్ ఉంది, చేయవచ్చు. గర్భంలో ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఎవరు చేశారు గర్భంలో ఉన్నప్పుడు భక్తి? ప్రహ్లాద్ మహారాజు గర్భం నుంచే చేశాడు. అక్కడే ఇనిషియేషన్ అయిపోయింది నారద ముని చేత ఆయనకి కదండి. ఎవరైనా చేయవచ్చు కదండి. అలాగే మనం చూస్తాం
అలాగే వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు చేయవచ్చు. శబరిమాత చేశారు. ఎటువంటి వంశంలో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. రాక్షస వంశంలో ప్రహ్లాద్ మహారాజు స్వామి కరుణించారు. వాళ్ళకి బ్రాహ్మణులకే కరుణిస్తారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవరైనా చేయవచ్చు భక్తి. ఎటువంటి వయసు ఉన్నవారైనా చేయవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి భక్తి గురించి తెలిసిన వెంటనే తీవ్రంగా పట్టుకుంటే ఏమవుతుందండి? ఎలాగైతే ఈ యొక్క ఇనుము అది ఎన్ని రోజుల నుంచి, సంవత్సరాల నుంచి వాడకైనా పర్వాలేదు. ఎప్పుడైతే తీసి దాన్ని అగ్నిలో పెడితే అది ఎలా అవుతుంది? కొంచెం సేపు బాగా మండిన తర్వాత అగ్ని కణంలా తయారైపోతుంది. అదేంటండి 50 సంవత్సరాలు లేకపోతే 50,000 సంవత్సరాల నుంచి గొడవలో పడుంది. ఇప్పుడు అగ్నిలో పెడితే అది మారుతుందా అంటే మారుతుంది. అలాగే మనం ఎన్నెన్నో జన్మల నుంచి మర్చిపోయాం భక్తి చేయాలని. మన నిజ స్థితే మర్చిపోయాం. ఈ కామ భావనలో, ఈ మిథ్యాహంకార భావనలో నేనే కనిపించే దేహం అనుకుంటూ గోకరాలలాగా, ఒక గాడిద, ఒక ఆవులాగా బతికేస్తున్నాం. కానీ అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు తెలిసింది భక్తి. చాలా మంది సందేహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు చేస్తే మరి సక్సెస్ అవుతామా అండి? డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా చేస్తుంది కాదు ఇది. ఆల్రెడీ చేసి ఉన్నది భక్తి. కదండి! మీరందరూ చూసే ఉంటారు. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు మంచినీళ్ళ కోసం కొట్టుడు పంపుడికెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. కదండీ! సో, ఇప్పుడైతే మనకి ట్యాప్ వాటర్ వచ్చేసింది. ఇవన్నీ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ వచ్చేసాయి గానీ, ఇదివరకు ఆ కొట్టుడు పంపులో వచ్చిన నీళ్ళు చాలా ప్యూరిఫైడ్ గదండీ! వర్షాకాలం అయినా కూడా అవి చక్కగా తాగిన ఎటువంటి రోగాలొచ్చేవి కావు. అంత బాగుండేవి. సో, ఇప్పుడు ఈ కొట్టుడు పంపు ద్వారా మనకి హిస్ గ్రేస్ దీనబంధు ప్రభు వృందావనంలో ఉంటారు. ప్రభు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు ఎప్పటికి గుర్తుంటుంది. సో, ప్రభు ఒకటే చెప్పారు. ఆ కొట్టుడు పంపు వేసవికాల సమయంలో ఏమవుతుంది? నీళ్ళు రావు. అప్పుడేం జేస్తారు? ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఆ కొట్టుడు పంపు పైనుంచి పోస్తారు. అప్పుడు మళ్ళీ వెంటనే నెక్స్ట్ కొట్టంగానే ఫుల్లుగా నీళ్ళొచ్చేస్తాయి. అంటే ఈ గ్లాసు నీళ్ళే మిగతా అంత వచ్చే నీళ్ళకి కారణమా? కాదు. ఆల్రెడీ నీళ్ళున్నాయి. మధ్యలో ఆ గాలి అనేది పట్టేసి ఉంచింది. ఎప్పుడైతే మనం ఈ గ్లాసు నీళ్లు పోసామో, ఆ పట్టి ఉన్న గాలి బయటకొచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ కొడతావో వెంటనే అది ఆ నీరంతా బయటకొస్తుంది. అలాగే జీవుడు తన ఎక్సిస్టెన్సే అది. జీవేర స్వరూపః కృష్ణేర నిత్య దాస. కానీ ఏమైంది? ఆ చైతన్యం కప్పబడి ఉన్నది. సో, ఎప్పుడైతే నువ్వు భక్తి స్టార్ట్ చేస్తున్నావు కొంచెం కొంచెంగా హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు నామ సంకీర్తన, అలాగే భగవంతుడికి రకరకాల సేవలు స్టార్ట్ చేయటం అలాంటివి, ఆ గ్లాసు నీళ్ళు పోయటం లాంటివి. అప్పుడు ఏమవుతుంది? మనలో నిద్రాన స్థితిలో ఉన్న మన భక్తియుత సేవకు సంబంధించిన అదంతా కూడా అంటే మన నిజ స్థితి మళ్ళీ మేల్కొంటుంది. ఎందుకంటే ఒకప్పుడు చేయింది కాదు జీవుడు. జీవుడి స్వరూపమే అది భగవంతుని యొక్క సేవ. ఆల్రెడీ చేసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఆ టచ్‌లోకి రాంగానే ఏమవుతుంది మళ్ళీ అది జాగృతం అవుతుంది. చక్కగా తన నిజ స్థితిలో నెలకొని చక్కగా భక్తి చేస్తాడు. కానీ ఈ జాగృతం ఎవరు చేస్తారు మన్ని? హ్మ్. గురువు పరమడిక గురువు గురువు మాతాజీ. చేస్తారు. సో, గురువు చేయగలరు ఈ పని. కానీ ప్రాబ్లమ్ ఏంటి? ఫుల్లుగా నిద్రపోయిన వాడిని లేపొచ్చు. కదండీ! ఎవరిని లేపలేం? నటించే వాళ్ళని లేపలేం మనకి బాగా తెలిసి పొద్దున పూట ఇంట్లో తల్లులు లేపుతూ ఉంటారు పిల్లల్ని. బాగా వాడు నిద్రలో ఉంటే డెఫినిట్ గా పిల్లోడిని లేపి స్కూల్‌కి పంపించొచ్చు. కానీ వాడు లెగిసి ఆల్రెడీ ఈరోజు స్కూల్‌కి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి నటిస్తున్నాడనుకోండి. వాడిని లేపడం చాలా కష్టం. కదండీ! వాడిని లేపడం చాలా కష్టం. అలాగే గురువు కూడా అంతే. ఇప్పుడు మనం నిజంగా ఫుల్‌గా అజ్ఞానంలో పడిపోయి ఉన్నాం అనుకోండి. మనల్ని లేపడం చాలా ఈజీ. కానీ మనకు తెలుసు జ్ఞానం అంతా కూడా. కానీ ఎలాగైతే నటిస్తున్న పిల్లవాడిలాగా మనం నటిస్తున్నాం అనుకోండి. నాకేం తెలియలేదు. ఇంకా నేను అజ్ఞానంలోనే ఉన్నా అనుకుంటే అటువంటి వాడిని చాలా కష్టం. అటువంటి వాడిని లైన్‌లో పెట్టడం. సో, అటువంటి వాడిని లైన్‌లో పెట్టాలంటే కొంచెం తీవ్రమైన పనిష్మెంట్ అనేది తీసుకుంటుంది ప్రకృతి. కదండీ! ప్రకృతి అంటే ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఒక్కటిస్తుంది. అప్పుడు వెంటనే లెగిస్తాడు. కదండీ! వెంటనే అప్పుడు అర్థమవుతుంది తల్లికి. ఓహ్! వీడు నాటకం వేస్తున్నాడని తెలిసిన వెంటనే ఏం చేస్తుంది? ఒక్కటిస్తుంది.
అలాగే ఒక్కోసారి గురువు మన పట్ల కోపం ప్రదర్శించడం అంటే గురువుకి మనం అంటే ఏదో కోపం అని కాదు. ఈడికి ఎంత చెప్పినా ఇంకా ఈ మాయ ఏమంటున్నారు భక్తివినోద్ ఠాకూర్, పిశాచి లాంటిది ఈ మాయ. జీవ్ జాగో జీవ్ జాగో, ఓ జీవుడా లెగు, ఎక్కడ పడుకున్నావు? మాయ అనే పిశాచి వల్ల పడుకున్నావు. ఎవరైనా పిశాచి వల్ల తల పెట్టుకుని ప్రశాంతంగా ఎవడు పడుకుంటాడు? ఆ పడుకున్న ఒళ్ళు ఎవరిది పిశాచిదని తెలియని వాడు. పిశాచిదని తెలిసినా తెలియనట్టు పడుకున్నా అంటే వాడు పెద్ద మూర్ఖుడు కదండి. భక్తివినోద్ ఠాకూర్ చెప్తాను, పడుకున్నది పిశాచి వల్లనయ్యా, అది ఎప్పుడైనా మింగేస్తుంది, లెగు 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 కదండి. సో జీవుడిని ఈ విధంగా మేల్కొల్పేది ఎవరు? గురువు. సో ఆ గురువు మన జీవితంలో వచ్చటం అనేది చాలా అదృష్టమైన విషయం కదండి. సో అందరికీ తల్లిదండ్రులు దొరుకుతారు పుట్టుకతోనే, మనకి కాదు, జంతుజాలంలో 84 లక్షల జీవరాశులు అందరికీ దొరుకుతున్నారు తల్లిదండ్రులు. కానీ ఆధ్యాత్మిక గురువు దొరికేది మాత్రం భాగ్యవాన్ జీవ, భాగ్యవంతుడైన జీవుడికి మాత్రమే దొరుకుతాడు 14 లోకాల్లో. అటువంటి గురువు గనుక మనకు లభిస్తే, అటువంటి గురువు విధించిన విధి నియమాలు పాటించి మన ఇంద్రియాలని భగవంతుని యొక్క సేవలోనే వినియోగించడానికి గనుక మనం సంకల్పించుకుంటే డెఫినెట్ గా ఏమిటంటారు, ఈ పాపభూయిష్టమైన ఈ శత్రువుని మనం జయించగలం. లేకపోతే ఇంకొక అవకాశమే లేదు, అవకాశమే లేదు. సో ఒక్కోసారి చాలా మందికి ఈ ప్రాసెస్ తీసుకోండి అంటే వాళ్ళకి ఒక భయం. అంటే మేము ప్రాసెస్ పట్టుకుని లైఫ్ లాంగ్ వెళ్తామా లేదా అండి? 4 మాలల నుంచి 8 మాలలు చేయమంటే వాళ్ళకి భయం. అంటే రేపన్న రోజు మేము చేస్తామా లేదా? కదండీ. రేపన్న రోజు మనం ఎలా ఉంటామో తెలియనప్పుడు కూడా మన సంతానాన్ని మనం కని వాళ్ళని రకరకాల స్కూల్స్‌లో పెడుతున్నాం, చేస్తున్నాం కదండీ. వాటికన్నిటికి నమ్మకం ఉంటుంది. కానీ భక్తి అనే దానికి సంకల్పం తీసుకోమంటే చాలా భయపడిపోతాం కదండీ. కానీ ఎప్పుడైతే మనం భక్తి అనే సంకల్పాన్ని గురువు యొక్క ఆధ్వర్యంలో తీసుకుంటామో, ఆ గురువు చెప్పిన ఆజ్ఞతోనే మనకు దాన్ని పాటించే శక్తి వస్తుంది. గురువు యొక్క కరుణ వల్ల మనం దాన్ని పాటించగలుగుతాం. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా మళ్ళీ గురువు, కృష్ణ మళ్ళీ మన సరిదిద్ది మళ్ళీ లైన్‌లో పెడతారు. అంతవరకు ఎందుకండి. మొన్న ఒక మహారాజ్ చక్కగా చెప్తున్నప్పుడు ఆ క్లాస్‌లో నాకు చాలా అద్భుతమైన ఒక విషయం నా మైండ్‌కి చాలా బాగా నచ్చింది. నేనెప్పుడూ అప్పుడప్పుడు ఒక్కోసారి అది గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే కొంచెం అలజడి వచ్చినప్పుడు. సో మనం భౌతిక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడంతా గూగుల్ మ్యాప్స్ కదండీ. ఇదివరకు రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ఊరి మ్యాప్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఆ సందులోకెళ్ళాలి, ఈ సందులోకి వెళ్ళాలి. ఇప్పుడేంటి గూగుల్ మ్యాప్, ఎక్కడైనా సిగ్నల్ ఉంటే చాలు వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కోసారి గూగుల్ మ్యాప్ చెప్పినట్టు మనం రైట్ తీసుకోకుండా లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏమంటే తిడుతుందా గూగుల్ మ్యాప్ మనని? ఏమీ అంది మాతాజీ. మళ్ళా సరైనది కాబట్టి మనమే చెప్తుంది ఇబ్బంది పడతాం. మాతాజీ. మనం ఏటో మార్గంలోకి వెళ్ళిపోతాం. ఏం చెప్తుందప్పుడు? ఓకే. ఇప్పుడు నువ్వు లెఫ్ట్ తీసుకున్నావా? ఇక్కడి నుంచి ఇలా వెళ్ళొచ్చని మళ్ళీ వెంటనే రూట్ మార్చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్షన్ ఇస్తుంది మనకి. అంతేగాని ఓ మూర్ఖుడా, నేను లెఫ్ట్ చెప్తే రైట్ ఎళ్ళావు, నీ కర్మ ఇంతే, నువ్వు ఇంటికెళ్ళావు, నాశనం అయిపోతావు ఏమంటది? ఓహ్! సరే అయితే నువ్వు లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకున్నావా? ఓకే. అయితే ఇక్కడి నుంచి ఇన్ని కిలోమీటర్లు ఇంత సమయం పడుతుంది, ఇంత ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకున్నా మళ్ళీ తిడుతుందా? లేదు. మళ్ళీ డైరెక్షన్ ఇస్తుంది. కంటిన్యూస్‌గా మనకి డెస్టినేషన్ వెళ్ళేంత వరకు మనం విసిగిపోవచ్చు కానీ, అది విసిగిపోదు. మనకి మార్గం చూపిస్తూనే ఉంటుంది. ఏవండీ భౌతిక ప్రపంచంలో మనం కనిపెట్టుకున్న ఒకానొక ఆ! విషయమే మనని ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి రెడీగా లేనప్పుడు, అహం బీజ ప్రదాపిత మన తండ్రి మనని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఆగ్రహం తెచ్చుకుంటాడా స్వామి? తెచ్చుకోడు. ప్రతి క్షణం మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు స్వామి. ఆయన ఆగ్రహం తెచ్చుకుంటే మనకు అవకాశమే లేదు ఉద్ధరింపబడ్డానికి. కదండీ! ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని అవకాశాలు ఇచ్చారో స్వామి మనకి. ఎన్ని సార్లు దాన్ని చేజార్చుకున్నామో. అలాగని మనం విడిచిపెట్టాడా స్వామి? సత్యయుగంలో వచ్చాం మనం. తర్వాత త్రేతాయుగంలో వచ్చాం. ద్వాపర యుగంలోనూ వచ్చాం. మళ్ళీ ఇప్పుడు కలియుగంలో కూడా వచ్చాం. ఈ కలియుగంలో ఎన్ని సార్లు ఆల్రెడీ వచ్చి ఉన్నామో. ఎన్ని సార్లు మానవ జన్మలో వచ్చి ఉన్నాము. ఒక్కసారి మానవ జన్మ ఇచ్చిన వాడిని ఈడు వేస్ట్ ఫెలో, ఈడికి ఇంకా మానవ జన్మ ఇవ్వనని స్వామి అనుకుంటే మన పరిస్థితి ఏంటి? రైట్? కానీ స్వామి ఎంత కరుణామయుడు. ఈస్ గివింగ్ ప్రతి క్షణం మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడున్నాం అక్కడి నుంచి భక్తి చేయండి. చేయండి. సో ఏం చేస్తున్నాడు ఆయన?
ఎలాగైతే గూగుల్ మ్యాప్ డైరెక్షన్స్ అలా ఇస్తుంది, మనకి గురువులు వస్తున్నారు, శాస్త్రాలు ఉన్నాయి, భగవంతుని వివిధ అవతారాలు వస్తున్నాయి. కలియుగం అని స్వామి రావటం మానేశాడు, చైతన్య మహాప్రభు కింద వచ్చారు. నామ సంకీర్తన మిగతా ఏ యుగంలో దొరకని అద్భుతమైన అవకాశం. కృష్ణ ప్రేమ అతి తక్కువ శ్రమతో అతి తక్కువ సమయంలో భగవంతుని పొందే అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చాడు స్వామి. ఎందుకంటే కలియుగం మన గురించి బాగా తెలుసు స్వామికి, మన క్వాలిఫికేషన్ బాగా తెలుసు కదండి. సో మనం అర్థం చేసుకోవాలి, ప్రతి క్షణం స్వామి మనకి ఎలాగైతే గూగుల్ మ్యాప్ ప్రతి క్షణం మనకి అవకాశం ఇస్తుందో, సో ప్రతి క్షణం మనకి స్వామి అవకాశం ఇస్తున్నాడు. కానీ ఈ గూగుల్ మ్యాప్ కూడా ఎక్కడైతే బాగా సిగ్నల్ లేని ప్రదేశానికి వెళ్ళిపోతే కొంచెం కష్టం అయిపోతుంది కదండి. అలాగే ఇన్ని అవకాశాలు ఉన్నాయి, స్వామి గురువులను పంపిస్తున్నారు, శాస్త్రం ఇస్తోంది, భగవంతుడు అవతారాలు వస్తున్నాయి. బట్ ఈ సిగ్నల్స్ కి చాలా దూరంగా వెళ్ళిపోయాం అనుకోండి. దూరంగా వెళ్ళిపోవటం అంటే ఏ జంతుజాలంలోనో కదండి, చాలా తీవ్రమైన తమో గుణ స్థితిలోకి తీవ్రంగా వెళ్ళిపోయినప్పుడు ఈ సిగ్నల్స్ అందవు. కాబట్టి ఏం చేయాలి, మనం ఈ తమో రజో గుణాల ప్రభావం నుంచి తొందరగా విడిపడి సత్వగుణ శుద్ధ సత్వంలోకి వెళ్ళే అద్భుతమైన ఈ మానవ జన్మని పొగచేత అగ్ని చాలా తక్కువగానే ఆవరింపబడి ఉంటుంది. కాబట్టి ఈ స్థితిలో మనం తొందరగా వెళ్ళగలిగితే చాలా చాలా అద్భుతమైన విషయం. ఆ విధంగా ఇది ఒకానొక సొల్యూషన్. స్వామి ఏం చెప్పాడు, స్టార్టింగ్ లోనే అదుపు చేయాలి, ఏంటి, ఇంద్రియాలని నిగ్రహించాలి. సో ఇంకా రేపు మనకి ఇంకా ఏం చెప్తున్నాడు స్వామి, ఏ విధంగా ఈ యొక్క కామాన్ని జయించవచ్చు మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ, ఎంత అద్భుతంగా చెప్పారు మాతాజీ. ప్రభుపాదుల వారు ఎంత చక్కటి వివరణ ఇచ్చారు. అసలు మనకి ఈ విధంగా మనం ఈ భౌతిక జగత్తులకి రావడానికి కారణము కామము. చివరికి మనం మొట్టమొదటిగా భగవంతుడు కూడా మాకేదో కావాలి, మామేదో సాధించాలి అనేది కోరి పెట్టుబట్టి పంపించారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే కోరికతోటి ఈ మాయలో పడిపోయి చేయకూడనివి చేయరానివి చేస్తూ ఉన్నాము. ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేవి నిజంగా ఎంత 100% ఇంకా ఎక్కువే మాతాజీ, అంత ఎఫెక్ట్ మన మీద చూపిస్తాయి. వీటిలో మనకి కావాల్సింది ఆ కోరికలను తీసేసి భగవంతుని యొక్క సేవలో గనక వీటిని గనక పెట్టినట్లయితే ఇంకా అసలుకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన యొక్క సేవలో గనక నెలకొంటే వెళ్ళిపోవచ్చని. అయితే మాత్రం మీరు చెప్పినట్టుగా చాలా కష్టము, దీనికి ఎంతో సాధన కావాలి. గురువుల యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క సూచనలు తీసుకుంటూ కింద పడుతున్నా, పైన పడుతున్నా, లెగిస్తున్నా అలానే వెళ్ళే ప్రయత్నం చేయాలి. అసలు ఎంత చాలా అద్భుతంగా ఉంది మాతాజీ క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుపాద్ మాతాజీ. హరే కృష్ణ. గూగుల్ ఉపమానం చాలా చక్కగా ఉంది మాతాజీ. మాతాజీ చాలా చాలా బాగుంది. కాశీలో మీరు వెళ్ళి ఉంటే, వారణాసిలో చాలా చిన్న చిన్న సందులు ఉంటాయి. సో ఒకానొక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్ కూడా మనకు కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఇంకా సిగ్నల్స్ కూడా ఉన్నప్పుడు ఇంకా చాలా, అప్పుడు నిజంగా అప్పుడు చాలా అనిపించింది, సిగ్నల్స్ లేని ప్రాంతానికి వెళ్తే ఎవరు మనకి సాయం చేయలేరు కదండి. అలాగే గురువు సాధు శాస్త్రకి దూరంగా వెళ్ళిపోతే ఎవరు మనకి కాపాడలేరు. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. ధన్యవాదాలు డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జై. హ్యాపీ సంక్రాంతి మాతాజీ. హ్యాపీ సంక్రాంతి. అందరికి కూడా చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితంలో అలాగే మీ కుటుంబంలో అందరి జీవితాల్లో కృష్ణ చైతన్యం ఇంకా 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 ఎలాగైతే ఆ పొంగల్ పొంగి 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 ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం కదండి. ఎంత పొంగితే అంత బాగుంది అంటారు పెద్దవాళ్ళు కదండి. అలాగే కృష్ణ చైతన్యంలో మనం పొంగి 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 ఉండాలి. సో భగవంతుడు ఇంకా చాలు, వీడికి ఇంతకంటే ఎక్కువ కష్టం నేను ఇవ్వనని చెప్పి భగవంతుని మైమరిపించేలాగా మనం భక్తి చేయగలిగితే మన గురువులకు మనం అదే ఇచ్చే పెద్ద గిఫ్ట్. మన తల్లిదండ్రులు కూడా మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఎందుకంటే వాళ్ళ కారణంగానే మనకి మానవ జన్మ అనేది లభించింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా విన్నారా? మీ ఇంట్లో మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా క్లాస్ ఈ రోజు వినగలిగారా భగవద్గీత? అందరూ పాత వాళ్ళు ఎవరు, కొత్త వాళ్ళు ఒక్కలైనా విన్నారా ఈ రోజు భగవద్గీత? హరే కృష్ణ. మా అక్క జాయిన్ అయింది. అమలావతి ఐప్యాడ్ అని ఉంటుంది చూడండి. ఓకే. అమలావతి మాతాజీ
డైలీ కూడా మా సాంగత్యంలోకి రండి. భగవద్గీత సెషన్స్ మా అందరితో పాటు మీరు కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. అమలావతి మాతాజీ. హరే కృష్ణ. హరే ఓకే. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జై చిన్న థ్యాంక్ యూ. డౌట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే భగవద్గీత బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మకి చతుస్లోకి భాగవతం చెప్పినప్పుడు భగవద్గీత కూడా వచ్చింది కదా మాతాజీ. భగవద్గీత రావటం అని కాదు, మొత్తం అక్కడ భగవంతునికి సంబంధించిన జ్ఞానం, అలాగే జీవుడికి సంబంధించిన జ్ఞానం, భగవంతుని వివిధ అవతారాలకు సంబంధించిన జ్ఞానం మొత్తం అంతా వస్తుంది మనకి. అదే జ్ఞానాన్ని మనకి భగవద్గీతలో కూడా స్వామి ఇచ్చాడు అని మనకి ప్రభుపాద గారు ఇక్కడ భాషలో చెప్పారు. ఎందుకంటే అక్కడ భగవంతుని యొక్క రూపాలను ఎలా అర్థం చేసుకోవాలి, చాలా ఎక్కువ వివరాలు మనకి చతుర్శ్లోకి భాగవతంలో ఇవ్వబడ్డాయి. దాన్నే మనకి చతుర్శ్లోకి భగవద్గీత 10వ అధ్యాయం భగవద్ విభూతిలో 10.89, 10.11 లో కూడా స్వామి ఇచ్చాడు అదే విషయాన్ని. హరే కృష్ణ. అప్పుడు భగవద్గీతని ఇద్దరికే కదా మాతాజీ, సూర్య భగవానుడికి ఇది భగవద్గీత. అక్కడ ప్రభుపాద గారు ఏం రిఫరెన్స్ ఇచ్చారంటే శ్రీమద్ భాగవతంలో చతుర్శ్లోకి భాగవతంలో ఏదైతే జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చారో అదే జ్ఞానాన్ని, అంతే ఉన్నతమైన జ్ఞానాన్ని భగవద్గీతలో అర్జునుడికి స్వామి ఇవ్వటం జరిగింది. అది మనందరికీ లభ్యంగా ఉంది అని ప్రభుపాద గారు చెప్తున్నారు మాతాజీ. అంతేగాని బ్రహ్మకి భగవద్గీత చెప్పినట్టు కాదు కదా. లేదు, బ్రహ్మకు భగవద్గీత చెప్పినట్టు కాదు. భగవంతుని యొక్క జ్ఞానం గురించి చతుశ్లోకి భాగవతంలో స్వామి బ్రహ్మదేవుడు చెప్పటం జరిగింది అనమాట. భగవంతుని యొక్క శక్తుల గురించి, మాయ, బహిరంగిక మాయ, అంతరంగిక మాయ ఏం చేస్తుంది, జీవుడు ఎలాగ అర్థం చేసుకోవాలి, స్వామి యొక్క రూపానికి జీవుడి రూపానికి తేడా ఏమిటి కదండి, స్వామిని చేరాలంటే ఈ యొక్క అంగం ఏంటి, సాధన భక్తి చేస్తే వచ్చేదేంటి, భగవత్ ప్రేమ, అవన్నీ కూడా చతుర్శ్లోకి భాగవతంలో స్వామి బ్రహ్మదేవుడికి చెప్పారు. అదే జ్ఞానాన్ని మనకి భగవంతుడు దేవాది దేవుడు భగవద్గీతలో కూడా ఇచ్చాడు స్వామి అని చెప్తున్నారు ప్రభుపాద గారు. ఎందుకంటే మనకి చతుర్శ్లోకి భగవద్గీత ఉంది. 10వ అధ్యాయం 8, 9, 10, 11 శ్లోకాల్లో కూడా మనకి ఇదే రకమైన జ్ఞానం ఇచ్చాడు స్వామి. సో ఎలాగ అర్థం చేసుకోవాలి, జీవుడి స్థితి ఏంటి, భగవంతుడి స్థితి ఏంటి, ఏం చేస్తే భగవంతుని చేరుతాం, భగవంతుని చేరితే ఎక్కడికి రాకుండా ఉంటాం, అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని భగవద్గీతలో కూడా స్వామి ఇచ్చాడు అని మనకి ప్రభుపాద గారు చెప్తున్నారు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. జై. థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథ శ్రీమద్ భగవద్గీత కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. గురు మహారాజ్ జై, పతాక స్వామి మహారాజ్ కీ జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ ఇవాళ భాగవతం క్లాస్ ఉన్నదా అండి? ఉంది మాతాజీ, ఉంది భాగవతం ఉందండి. హరే హరే కృష్ణ. ఎస్ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.